దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించడంపై కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ ఎత్తున బోనస్ పెంచారని, దసరాను మరింత ఉత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు. ఇక 2360 కోట్ల నికర లాభంగా చూపుతూ 34% అంటే 819 కోట్లను లాభాల వాటాగా ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రకటించిన లాభాల వాటాను త్వరితగతిన తమ అకౌంట్లో వేయాలని కోరారు. అదేవిధంగా సింగరేణిలో నూతన బొగ్గు బ్లాక్లను పునాది వేసి కర్షక లోకానికి మార్గం చూపాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు. మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ప్రజాభవన్లో జరిగిన సింగరేణి కార్మికుల లాభాల వాటాకై మరి వారు ప్రకటించిన 34%కై వారికి ఐఎన్టీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇది ఎప్పుడు అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. దీన్ని మరి కార్మిక మంత్రివర్గ సమక్షంలో, కార్మిక నాయకుల సమక్షంలో మరి ఈ రోజు జరిగిన ఈ 34% కార్మికులు ఎంతో మేలు చేస్తుందని కూడా మేము భావిస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎన్నడూ లేని విధంగా మరి మన ముఖ్యమంత్రి గారు వారికి ఒక మార్గం చూపారు. అది పోయినసారి 5,000 ఇచ్చారు, ఈసారి ఒక 500 పెంచి 5,500 కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ కుటుంబాలకు కూడా ఎంతో మేలు చేస్తుందని కూడా ఐఎంటీసీ భావిస్తుంది. ఈరోజు సింగరేణి కాంగ్రెస్ సంబంధించిన వార్షిక ఆదాయము 2024-25 యొక్క ఆదాయము మన సింగరేణి కంపెనీకి 2,360 కోట్ల రూపాయలు లాభంగా ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మన కార్మికులకి లాభాల వాటా 34% మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి వారికి ఐఎన్టీసీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నేను మెయిన్ వర్క్షాప్ కార్పొరేట్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాను. మరి 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ ఆర్జించిన 2,360 కోట్ల లాభాల్లో నుంచి కార్మికులకు మరియు డిఎల్ఆర్లకి 819 కోట్లు లాభాల వాటాగా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. దానికి కార్మికులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రకటించిన లాభాల వాటా ఉందో అది సాధ్యమైనంత తొందరగా కార్మికుల అకౌంట్లలో జమ చేస్తే ఇంకా సంతోషకరం.